ఉండలేడు. కవి మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నవాడు, తటస్థంగా ఉన్నవాడు కవి కాలేడు. ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మన ఈ తెలుగు రాష్ట్రాల్లో కవులు అనేక మంది ఉన్నారు. అనేక మంది కవులు, వాగ్గేయకారులు ఉద్యమాల్లో పాల్గొన్నారు, నిర్ణయం తీసుకున్నారు, ముందు పీటీలోని నడిపించారు. కానీ చాలామంది ఏ నిర్ణయం తీసుకోలేదు, తటస్థంగానే మౌనంగానే మిగిలిపోయారు. అది కవి లక్షణం కాదని నా అభిప్రాయం. నిర్ణయం తీసుకోవడానికి భయపడకూడదు. మనం ఎట్లాగైతే మన మనసులో ఉన్న భావాలకి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఎట్లయితే మనం భయపడమో, ఎవరైనా మనల్ని తప్పుపడతారేమో, మనమైనా పొరపాటు చేస్తారో అని పడితే ఎట్లయితే భయపడమో, ఒక అంశంపై నిర్ణయం తీసుకోవడానికి భయపడకూడదు. ఆ నిర్ణయం తీసుకోవడానికి భయపడేవాడు నిజానికి కవి కాలేడు. రాయొచ్చు, అందమైన వాక్యాలు రాయొచ్చు, మాటలతో ఆడుకోవచ్చు, క్రీడా విన్యాసం చేయొచ్చు, అక్షర విన్యాసం చేయొచ్చు, అక్షర క్రీడ ఆడవచ్చు, కవిత్వం రాయొచ్చు నిజాన్ని. కానీ అతను నిజమైన ప్రజాకవి కాలేడు. ప్రజాకవి కావాలా? నా ఇష్టం వచ్చిన నేను రాసుకోకూడదా? మీ నలుగురు మా స్నేహితులను కలిసి నన్ను ఆనందించకూడదా అంటే ఆనందించవచ్చు. కానీ కవి వల్ల సమాజానికి ప్రయోజనం ఉండాలంటే, కవి సమాజాన్ని ప్రభావితం చేయాలంటే ఆ కవి స్పందించి తీరాలి, నిర్ణయం తీసుకోవాలి తప్పనిసరిగా నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ యాకూబ్ కృషి వల్ల ఇక్కడ కవుల పంట పండింది, కవిత్వం పండింది. 4 పుస్తకాలు, 4 సంకలనాలు వచ్చినాయి. 3 ఏళ్ళుగా ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న యాకూబ్ని, ఆయన మిత్రుల్ని నేను మరోసారి అభినందిస్తూ, యాకూబ్ బహుత్ ఖూబ్ అని చెప్తూ మీ అందరినీ మరోసారి అభినందిస్తూ, ఇది ఈ కవి సంగమం, కవి సముద్రం కావాలని, ఇంకా ఎక్కువ మే యువర్ ట్రైబ్ ఇంక్రీజ్ బై మెనీ ఫోల్డ్స్ అని శుభాకాంక్షలు అందజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన కవి ప్రీఫిక్స్ చేసుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు, ప్రీఫిక్స్ పెట్టుకున్నాడు కవి అని. మేము అట్లా ప్రీఫిక్స్ పెట్టుకోలేకనే మేము దూరంగా తప్పుకొని తిరుగుతున్నాం. కవి యాకూబ్కి అభినందన చెప్తూ ధన్యవాదాలు.